ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక టాటా స్టీల్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,406 దగ్గర ఉంది, 135 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 83,266 430 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ 500 108 పాయింట్ల నష్టంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ 574 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం అటు ఇటు కదలాడుతోంది, స్వల్ప నష్టాలతో, అంటే ఫ్లాట్ గా ఉందని చెప్పుకోవచ్చు. 38,833 3 పాయింట్ల నష్టంతో, అంటే ఫ్లాట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అక్కడ రాస్తే మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, ఎకనమిస్ట్, సుప్రీంకోర్టు అడ్వకేట్. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఈరోజు హెచ్డిబి ఫైనాన్షియల్ ఈరోజు లిస్ట్ అయింది కదా, అలాట్ అయినటువంటి షేర్ హోల్డర్స్ ఎట్లాంటి విధానాన్ని అవలంబిస్తే బాగుంటుంది? హెచ్డిబి ఫైనాన్షియల్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ ఇది. సో ఇది చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్తో ఉండేటువంటి ఇన్స్టిట్యూషను. ఇక్కడి నుంచి కూడా రానున్నటువంటి 2-3 సంవత్సరాల కాలంలో మంచి ప్రయోజనమే పొందే అవకాశం ఉంటుంది. అయితే లిస్టింగ్ గెయిన్స్ ఉన్నాయి బాగా. ఒక ₹94 లిస్టింగ్ ప్రైస్ మీద అడిషనల్గా ప్రైస్ అడ్వాంటేజ్ తోటి లిస్ట్ అయింది. ఎవరైనా దాని మీద లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాభాలు బుక్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఒక 2-3 సంవత్సరాల కాలం పెట్టుబడి పెట్టి ఉందాం అనుకునే వాళ్ళకి దాన్ని హోల్డ్ చేయటమే మంచిది అవుతుందండి. అలాగే కొత్తగా ఇప్పటి వరకు దీనిలో అప్లై చేయని వాళ్ళు, అలాట్ కాని వాళ్ళు కూడా సమ్వేర్ అరౌండ్ ₹800 ఈ యొక్క కంపెనీలో కనుక మనం ఫ్రెష్ బయింగ్ చేస్తే కూడా రానున్న 2-3 సంవత్సరాల కాలంలో మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. ముఖ్యంగా ఎన్బిఎఫ్సి రంగం బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఆ రంగంలో ఇది ఒక మంచి కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. రైట్ సార్, సాత్విక్ గారు ఉన్నారు సార్ కాలర్. సాత్విక్ గారు నమస్కారం. నమస్తే. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నేను యాక్చువల్గా ఒక యూఎస్ స్టాక్ ఒకటి హోల్డ్ చేస్తున్నానండి. మీకు ల్యాండ్ రీసెర్చ్ అనేది సెమీ కండక్టర్ ఏరియా. మీ స్టాక్ క్లియర్ గా వినపడట్లేదు. స్టాక్ పేరు వచ్చి ల్యాండ్ రీసెర్చ్ కార్పొరేషన్. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్తారా? LAM. ఓకే. రీసెర్చ్. ల్యామ్ LAM. అవును సార్, LAM ల్యామ్ రీసెర్చ్ CORP కార్ప్. రైట్ అండి. ఓకే, చెప్పండి మీ డౌట్ అడగండి. సార్, అది యాక్చువల్గా అది హోల్డ్ చేయొచ్చు, అదంటే దానికి ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా సార్? అది దాని గురించి ఏమైనా చెప్తారా? మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఇది లాస్ట్ 1 yearలోనండి 90% డౌన్ ట్రెండ్ చూపించింది. తర్వాత మనం ఫండమెంటల్స్ చూసినప్పుడు కూడా ఈ రోజు కూడా ఆ వాల్యుయేషన్ కంఫర్ట్ ఏమీ లేదు. సో దీని మీద ఎక్కువగా హోల్డ్ చేయడం కూడా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అండి. ఏదన్నా కానీ కొంత గెయిన్ కనుక వచ్చి మార్కెట్లో ఏదైనా రైజ్ ఉంటే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం మాత్రమే చేయండి. సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. యోగానంద్ కనుమూరి గారు అడుగుతున్నారు, ఐఎమ్ హోల్డింగ్ గ్రావిటా ఇండియా అండ్ PGEL విత్ 5% లాస్ లో, షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఈ రెండు కూడా డెఫినెట్గా హోల్డ్ చేయదగిన షేర్లేనండి. గ్రావిటా ఇండియా టెంపరీగా ఒక 5% లాస్ అనేది యూ షుడ్ నాట్ వరీ అబౌట్. ఇక్కడి నుంచి కూడా కంపెనీ యొక్క ఫండమెంటల్స్లో కానీ కంపెనీ ప్రకటిస్తున్నటువంటి క్వార్టర్లీ ఫలితాల్లో కానీ ఏ విధమైన ఇబ్బందులు కూడా లేవు. డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. సార్, కిరణ్ కనుమూరి అడుగుతున్నారు, ఫిరమిల్ ఫార్మా అదేవిధంగా న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, సో ఇవి ఎలా ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. న్యూజెన్ సాఫ్ట్వేర్ షార్ట్ టర్మ్ కోసం అయితే విరమించుకోండి ఆలోచన మీరు. అలాగే పిరమిల్ ఫార్మా కూడా ప్యూర్ షార్ట్ టర్మ్ ఆలోచనతో కొనదగిన షేర్లు అయితే కాదండి. ఈ రెండు కూడా ఇవేంటంటే కనీసంగా ఒక 1 year 1.5 year అన్న హోల్డింగ్ ఆలోచన ఉంటేనే వీటి గురించి మనం పరిశీలించవచ్చు. షార్ట్ టర్మ్ బెట్స్ అయితే కాదండి. అట్లాగే మోహన్ ఒక చిన్న క్లారిటీ చెప్తారండి. ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆలోచనలో ఉంటారో బాగా మార్కెట్లో మంచి మూమెంట్ ఉండి ఆ టైంలో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఫ్లో ఉంటే మాత్రమే వాటి గురించి ప్రయత్నించండి. కానీ లేకపోతే షార్ట్ టర్మ్లో ఎక్కువగా నష్టాలకి అవకాశం. అంటే ఎంత పెట్టుకోవాలి సార్? పీరియడ్ ఎంత ఉంటే బాగుంటుంది మినిమం?
అంటే మినిమం ఒక 9 months అన్న హోల్డింగ్ ఆలోచన ఉంటేనే డెఫినెట్గా ఇన్వెస్టర్కి దానిలో ఉన్న ఫలితం చూసే అవకాశం ఉంటుంది. రైట్ సార్. మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, కెన్ ఐ ఎంటర్ ఇంటూ మహాబ్యాంక్ అట్లాగే SMS ఫార్మా ఎట్ కరెంట్ ప్రైస్ లెవెల్స్లో అంటున్నారు. మహాబ్యాంక్ ఏంటంటే అండి మామూలుగా ఒక 70 రూపీస్ వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి బ్యాంకే. ఇప్పుడు కూడా మనం రీసెంట్గా ఒక 49-50 టైంలో మహాబ్యాంక్లో ఎంటర్ కావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈవెన్ 56-57లో కూడా ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడి నుంచి కూడా మహాబ్యాంక్ 1 yearలోనే చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే సందర్భంలో మీరు మహాబ్యాంక్తో పాటుగా ఇంకా తక్కువ ప్రైస్లో అవైలబుల్ అవుతున్నారంటే ఐఓబి కూడా పరిశీలించవచ్చు. ఐఓబి కూడా ఇప్పుడు 37-38 రూపాయల్లో మీకు అవైలబుల్ అవుతుంది. ఇక్కడి నుంచి అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉందండి. సో ఈ రెండింటి మధ్య కొంత రేషియో తోటి వెళ్తే ప్రయోజనం ఉంటుందండి. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. హిందుస్థాన్ జింక్ 480లో 500 షేర్స్ ఉన్నాయి సార్, ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? డెఫినెట్గా హోల్డ్ చేయండి. హిందుస్థాన్ జింక్ మీకు క్రమం తప్పకుండా మంచి డివిడెండ్ ఈల్డ్ అందించడమే కాకుండా కంపెనీ యొక్క గ్రోత్ పాత్ కానీ తర్వాత అలాగే వాళ్ళు ప్రకటిస్తున్న ఫలితాలు అన్నీ కూడా ఆశాజనకంగానే ఉన్నాయండి. ఈ స్టాక్ని నిజానికి పోర్ట్ఫోలియో ఉంచుకోదగినటువంటి కొన్ని గొప్ప కంపెనీలో కంపెనీగా భావించుకొని మీరు అది హోల్డ్ చేయండి. మనకి ఏదైనా ఆర్థికపరమైన అవసరం ఉండి అమ్మాలనుకుంటే తప్పితే కంపెనీ ఫండమెంటల్స్ పరంగా ఏ రకమైన ఇబ్బంది లేదండి. రైట్ సార్. అట్లాగే ఇటీవలి కాలంలో మనం చూస్తే ఈ ఐటీ రంగ షేర్లకు సంబంధించి కనిపించినటువంటి అంటే పురోగతి ఎక్కువగా కనిపించినట్టు అనిపించట్లేదు. అంటే కొంచెం ఫ్లాట్గా అట్లా ఉన్నప్పటికీ కూడా దాంట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అనేది ఇన్వెస్టర్లు చెప్పేది. సో ఎట్లాంటి వ్యూహం దీనిపై ఇన్వెస్టర్స్ అనుసరిస్తే బాగుంటుందంటారు? ఐటీ నిజానికండి ఇప్పుడు మనం ఐటీ రంగంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం ఆ కంపెనీ రిలేటెడ్ రీజన్స్ కాకుండా మ్యాక్రో ఫ్యాక్టర్స్ వల్ల, ముఖ్యంగా అమెరికాలో నెలకొన్నటువంటి కొన్ని అనిశ్చిత పరిస్థితులు, తర్వాత అక్కడ ఈ యొక్క వీసా ఇష్యూస్ అవనివ్వండి, మరికొన్ని అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాల కారణంగా ఈ ఐటీ కంపెనీలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నమాట నిజం. ఆ టైంలో మిగతా సెక్టార్లో షేర్లన్నీ కూడా మంచి ప్రోగ్రెస్ చూపించినప్పటికి కూడా ఐటీ సెక్టారు 12-16% 1 yearలో డౌన్ ట్రెండ్ చూపించింది. ఇది నిజానికి ఐటీ కంపెనీల్లో టాప్ కంపెనీస్ని అక్వైర్ చేయడానికి సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా మనం తీసుకుంటే ఇప్పుడు టీసీఎస్ 3,400-3,500 స్థాయిలో 1 year 2 years కోసం అని చెప్పి హోల్డ్ చేయడానికి డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. అలాగే మనం ఇంకా ఇదే రంగంలో మనం చూసుకుంటే కనుక టెక్ మహీంద్రా అయినా విప్రో అయినా ఇవన్నీ కూడా కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు సార్ కాలర్. శర్మ గారు నమస్కారం. మాట్లాడండి. రావు గారు ఉన్నారు, డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. వాటికో పైగాను టాటా కమ్యూనికేషన్స్ 200 రూపీస్ హోల్డ్ చేస్తున్నారు. 200 shares హోల్డ్ చేస్తున్నారండి. 200 రూపీస్. ఓకే. టాటా కమ్యూనికేషన్స్ వాటికో పైగాను. వెరీ గుడ్ అండి. ఇవి రెండు కూడా మీరు ఇప్పుడు ఏంటంటే మీరు అడుగుతుంది మామూలుగా వాటిని అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కొంతకాలం వెయిట్ చేయిస్తా? మీకు ఏదన్నా ఆర్థికపరమైన అవసరం ఉండి డబ్బులతో నీడ్ ఉంది ఇప్పుడు నాకు అనుకుంటే అమ్ముకోండి, కానీ లేకపోతే ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్లో ఇంకా ఎంతో గ్రోత్ చూపించే అవకాశం ఉన్న షేర్లేనండి. ముఖ్యంగా రాడికో ఖైతాను ఒక 4 to 5 years కమింగ్ ఇయర్స్లో ఎంతో గ్రోత్ పాత్ చూపించడానికి ఖచ్చితమైన అవకాశం ఉందండి. మీరు ఒకవేళ ఒక కంపెనీని హోల్డ్ చేయాలనుకుంటే రాడికో ఖైతాను హోల్డ్ చేయండి. రైట్ సార్. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు సార్ కామెంట్, కరెంట్ ప్రైస్లో కొచ్చిన్ షిప్ యార్డ్ బై చేయొచ్చా? ప్రజెంట్ 2025 ఉంది. కరెంట్ ప్రైస్లో అయితే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి. కొచ్చిన్ షిప్ యార్డ్ ఇక్కడి నుంచి కనీసం ఒక 15% అయినా ఫాల్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ ఫ్రెష్ బయింగ్ని పరిశీలించడం మంచిదండి. రైట్ సార్. అనంతరాజ్ వచ్చేసి 615 PCBL 520లో ఎగ్జిట్ కమ్మంటారా హోల్డా 1 year కోసం అంటున్నారు సతీష్ గారు. 1 year కోసం రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందండి. రైట్ సార్. అట్లాగే సార్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో షేర్లకు సంబంధించి కూడా ఇటీవల కొంత కదలిక కనిపిస్తున్నప్పటికీ ఈ షేర్లలో ప్రజెంట్ ఏమైనా ఎట్లాంటి వ్యూహం అవలంబిస్తే బాగుంటుంది, ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటుంది? చాలా మంచి విషయం మీరు లేవనెత్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇటీవల కాలంలో
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అనూహ్యమైనటువంటి రిటర్న్స్ అందించాయండి. అంటే మనకు అది ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అందించాయి. అదే పీరియడ్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆశించిన స్థాయిలో ఫలితాలని అందించలేదు షేర్ పర్ఫార్మెన్స్ విషయంగా. కానీ ఫండమెంటల్స్ మనం చూసుకుంటే ఈ బ్యాంకులు ఇప్పటికీ కూడా అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అలాగే జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి కూడా మరింత పెరుగుదలని నమోదు చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉందండి. అందుకని వీటి యొక్క ఫండమెంటల్స్ అని చూస్తే మనం ముఖ్యంగా అతి తక్కువ రేట్లో కోట్ అవుతున్నటువంటి ఈ రెండు బ్యాంకులు ఐఓబి అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీద ముఖ్యంగా ఫోకస్ చేస్తే ఇన్వెస్టర్స్కి మంచి ప్రయోజనం ఉంటుందండి. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. మ్యాంగ్లూర్ కెమికల్స్ అని పర్చేజ్ చేస్తే 285 లో హోల్డ్ చేస్తుందండి. అట్లే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 95 లో ఉన్నాయండి. ఓకే, టికెట్ కావచ్చా, లాంగ్ రన్ లో ఉండొచ్చు అండి? ఈ రెండు కూడా మీరు లాంగ్ రన్ లో ఉండొచ్చండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువ అయినప్పుడు కూడా ప్రైస్ మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఖచ్చితంగా పెరిగే ఒక 7-8 రూపీస్ డిఫరెన్స్ లో మనకి పెద్ద వరి అవ్వక్కర్లేదు. మీరు ఇక్కడ నుంచి కూడా ఎంతో పెరిగే అవకాశం ఉందండి. అలాగే మ్యాంగ్లూర్ కెమికల్స్ కూడా ఎప్పటికప్పుడు మంచి ఫలితాలని అందిస్తూ వస్తుంది. మీరు ఒక 2 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఈ రెండు షేర్లు కూడా నిరభ్యంతరంగా హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. వినోద్ కుమార్ గారు కామెంట్ సార్, ఎన్సీసీ 229, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 57 హోల్డ్ చేయమంటారా 6 months కోసం అంటున్నారు. రెండు కూడా హోల్డ్ చేయండి. ఎన్సీసీ ఏంటంటే ఇక్కడి నుంచి కనీసం ఒక 250-260 వరకు కూడా ఈ 6 months పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా 6 నెలల కాలంలో కూడా ఇక్కడి నుంచి మినిమం 10-12% గ్రోత్కి అవకాశం ఉందండి. అందుకని ఈ రెండు కూడా ఆ మినిమం 6 months పీరియడ్ ఆలోచనతో హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. అట్లాగే డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే గతంలో పాకిస్తాన్ ఇండియా వార్ సమయంలో కావచ్చు అనూహ్యంగా చాలా పెరిగిపోయింది ఒకటేసారి. ఎందుకంటే ఇక్కడ మనం అభివృద్ధి చేసినటువంటి మిసైల్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి, మన దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. సో అవి చాలా పెరుగుతూ ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సో లాభాలు స్వీకరించాలంటారా, లేదంటే కంటిన్యూ చేస్తే బాగుంటుందా ర్యాలీ? ఇదేంటంటే అండి, మనం జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాకుండా నేనేంటామంటే డిఫెన్స్ సెక్టార్లో మనం కంపెనీ వైజ్గా అనలైజ్ చేసుకోవాల్సిందండి. ఉదాహరణ బిఈఎల్ తీసుకుంటే మన వారికి ముందు 240 రూపాయలు ఉన్న షేరు ఇప్పుడు 430 రూపాయల దాకా పెరగటం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. మనం లెస్ దాన్ 1 yearలో నియర్లీ 90% రిటర్న్ అందించింది బిఈఎల్. దీనిలో ప్రాఫిట్ తీసుకోమని నేను చెప్తాను. తక్షణమే లాభం తీసుకోండి, ఎందుకంటే మీరు 90% ప్రయోజనం అందులో పొందారు కాబట్టి. బిఈఎల్ అలాగే బీడీఎల్ కూడా, బీడీఎల్లో కూడా ఒక 60% రిటర్న్ వచ్చింది. లాభాలు స్వీకరించండి. కానీ ఇప్పటికి కూడా ఆశించిన స్థాయిలో ఫలితం రానటువంటి మంచి గ్రోత్కి అవకాశం ఉన్న కంపెనీ ఉందండి, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. కేవలం 4,800లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది నిజం చెప్పాలంటే 3,800 4,000 స్థాయిలో నుంచి కేవలం 4,800 వరకు మాత్రమే పెరిగింది. ఇక్కడి నుంచి అంటే ఇంకా చాలా స్కోప్ ఉంది ఇక్కడి నుంచి పెరగటానికి. కాబట్టి మనం స్టాక్స్ చార్నింగ్ చేయండి. అదే సెక్టార్లో ఉంటూనే బిఎల్ తర్వాత బీడీఎల్ నుంచి బయటకు వచ్చి హెచ్ఏఎల్లోకి షిఫ్ట్ అయ్యి 2 సంవత్సరాలు ఉంటే డెఫినెట్గా ఇన్వెస్టర్కి మంచి ప్రయోజనం కలిగే అవకాశం. అయితే నష్టాలతో ముందుకెళ్తా ఉన్నాయి. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి రాజా గారు ఉన్నారు కాలర్. రాజా గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. నమస్తే, మీ డౌట్ అడగండి సార్. సార్ నా దగ్గర యూకో బ్యాంకు 34 రూపీస్లో ఉన్నాయి సార్. అది యావరేజ్ ఏమైనా చేయమంటారా? అదేవిధంగా హెచ్జేవిఎన్ 127 రూపీస్లో ఉన్నాయి సార్. అది పెరగట్లేదు. అది హెచ్జేవిఎన్ సార్. ఓకే ఓకే 127 రూపీస్లో తీసుకున్నాను. అది పెరగట్లేదు. అది ఏం చేయమంటారా, లేకపోతే యావరేజ్ ఏమైనా చేయమంటారా? హెచ్జేవిఎన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిట్ కావటమే మంచిదండి. బట్ యూకో బ్యాంక్ మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అరౌండ్ 30 రూపీస్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రస్తుతానికైతే యావరేజ్ చేయకుండా ఉన్న షేర్లను అయితే హోల్డ్ చేయండి. రైట్ సార్. హనుమాన్ సింగ్ గారు ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే జీవిరావు గారు. నమస్తే అండి. చాలా కాలం కాపాడారు, థ్యాంక్స్ అండి. అయితే ఇప్పుడు 2 years కోసము హుండా మోటార్స్ ఒకటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రై చేయొచ్చా సార్ ఈ రేట్లో? ఏదండి ఒక్కసారి హుండా మోటార్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హండ్రెడ్ మోటార్స్ వచ్చేసి ఇప్పుడు మనకి 1,800 నుంచి అరౌండ్ 2,000 రూపీస్ వరకు కూడా ఇప్పుడు రీసెంట్గా అప్ ట్రెండ్లోకి వచ్చిందండి. మళ్ళీ ఏదన్నా మార్కెట్ కరెక్షన్లో మాత్రమే మీరు దానిలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం బెటర్ అండి. హండ్రెడ్ మోటార్స్ విషయానికి వస్తే. లేకపోతే ఇంకోటి ఏదో బ్యాంక్ గురించి అడిగి, యూనియన్ బ్యాంక్ అయితే 2 years కోసం మీరు బై చేయొచ్చండి. కాకపోతే బ్యాంకింగ్ రంగంలోనే ఉండాలనుకుంటే
కేవలం యూనియన్ బ్యాంక్ ఒక్కదానిలోనే కాకుండా మనం ఇప్పటికే మాట్లాడుకున్నట్టుగా ఒక 2-3 బ్యాంకుల్లో, అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తర్వాత యూకో బ్యాంకు, తర్వాత అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇట్లా 2-3 బ్యాంకుల్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. సార్ నోముల వెంకటేశ్వర్లు సార్ కామెంట్, సిడిఎస్ఎల్ అండ్ బిఎస్సి షేర్స్ కెన్ ఐ ఎంటర్ అని అడుగుతున్నారు వాటిలోకి. ఇవి రెండు కూడా ఏంటంటే అండి, సిడిఎస్ఎల్ బిఎస్సి రెండు కూడా చాలా స్ట్రాంగ్ మూమెంట్ ఉన్నటువంటి స్టాక్స్. అలాగే ప్రజెంట్ ఇవి రెండు హైలీ స్పెక్యులేటివ్ స్టాక్స్ అండి. అంటే మీకు బాగా రిస్క్ అప్టైట్ ఉండి టెంపరీగా ఏదైనా లాస్ అనిపించినా కూడా తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉంటేనే ఈ స్టాక్స్లో కరెంట్ ప్రైస్లో ఎంటర్ కావచ్చు అండి. అయితే ఒకవేళ కేవలం ఇన్వెస్టారు నాన్ స్పెక్యులేటివ్ మోటోతో ఉండి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కరెంట్ ప్రైస్ నుంచి మినిమం ఒక 10% అనే కరెక్షన్ వచ్చేప్పుడు మాత్రమే వీటిలో ఎంటర్ కాయండి. ఇవి రెండు కూడా చాలా మంచి కంపెనీలే, లాంగ్ రన్లో మంచి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీటి హై బీటా స్టాక్స్ అవటం వల్ల వీటిలో ఎక్కువ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది కనుక మీరు ఈ డౌన్ ట్రెండ్లో మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. సార్ కిరణ్ గారు ఉన్నారు కాలర్. కిరణ్ గారు నమస్కారం. కిరణ్ గారు. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి సార్. షార్ట్ టర్మ్ కి ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ లో పిరమల్ ఫార్మా అండ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ రెండు షార్ట్ టర్మ్ కి బై చేయొచ్చా సార్? కొంచెం ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ కి అడ్వైజబుల్ కాదండి. ఇంతకుముందే ఇది ఒక కామెంట్ రూపంలో వస్తే మేము ఆన్సర్ కూడా చేసాము, అదే ఇదే క్వశ్చన్. రైట్. గోపాల్ గారు ఉన్నారు సార్ కాలర్. గోపాల్ గారు నమస్కారం. నమస్తే అండి జీవరావు గారు. నమస్తే అండి. అడగండి, మీ డౌట్ అడగండి. హలో నమస్తే అండి జీవరావు గారు. నమస్తే అండి. లక్స్ ఇండస్ట్రీస్ 1500 ఉన్నాయి సార్, ఒక 75 షేర్లు. ఓకే. లక్స్ ఇండస్ట్రీస్ అండి. రైట్ అండి. లక్స్ ఇండస్ట్రీస్ చెప్పండి, మీ డౌట్ అడగండి. 75 షేర్లు ఉన్నాయండి, ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చా? అంటే వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మార్కెట్ పెరిగినా పెరగట్లేదండి. రైట్. ప్రెసెంట్ అయితే 1435 ఉంది. అంటే ఎక్కువ ప్రైస్ వేరియేషన్ కూడా లేదు మీరు కొన్నటువంటి దీనికి. ఇట్లా అయితే ఇది ఏంటంటే కొంచెం పేషెన్స్తో లాంగ్ టర్మ్ ఉండాలంటే ఉంచుకోండి, లేదనుకుంటే షార్ట్ టర్మ్ ఆలోచన అయితే మాత్రం కరెంట్ రేట్లో ఎగ్జిట్ కావటం మంచిదండి. రైట్ సార్. శరత్ గారు అడుగుతున్నారు, జెడస్ లైఫ్ సైన్సెస్ తర్వాత జ్యోతి ల్యాబ్స్ షుడ్ ఐ యాడ్ స్టాక్స్ అని అడుగుతున్నారు. జెడస్ లైఫ్ సైన్స్ డెఫినెట్గా యాడ్ చేయొచ్చు అండి. అలాగే జ్యోతి ల్యాబ్స్ కూడా మినిమం 2 years హోల్డింగ్ ఆలోచన ఉంటే కరెంట్ రేట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ రెండు కూడా కనీసం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిని దృష్టిలో ఉంచుకుంటే యాడ్ చేయదగినటువంటి కంపెనీలేనండి. రైట్ సార్. వేణుగోపాల్ గారు అడుగుతున్నారు, ఈ వారంలో కోరమండల్ ఇంటర్నేషనల్ బాగా తగ్గింది, ఎందుచేత? ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? అయితేనండి ఒక స్టాక్ పర్టికులర్గా స్పెషల్ న్యూస్ ఫ్లో వల్ల అయితే తగ్గింది కాదు అది. బట్ ఏదేమైనా కానీ మీరు మినిమం ఒక 1 year 1.5 year అయినా హోల్డింగ్ ఆలోచన ఉంటే కోరమండల్ ఇంటర్నేషనల్లో బై చేయొచ్చు అండి. రైట్ సార్. ఉదయ్ శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు నమస్కారం. హలో హలో శంకర్ గారు. రైట్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ షార్ట్ టర్మ్ గురించి పెయింట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో నారాయణ హృదయాలయను ఎస్బీ కాస్ట్ తీసుకోవచ్చా సార్? నారాయణ హృదయాలయ కనీసం ఒక 1.5 year హోల్డింగ్ ఆలోచన ఉంటే తీసుకోవచ్చండి. అలాగే ఎస్బీఐ కార్డ్స్ కరెంట్ రేట్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. మీరు అడిగినటువంటి ఈ రెండు కంపెనీలు కూడా 1.5 to 2 years హోల్డింగ్ పీరియడ్ ఆలోచనతో కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్. లక్ష్మి గారు ఉన్నారు కాలర్. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే సార్. మాట్లాడండి, మీ డౌట్ అడగండి. ఈ రేట్ లో ఎంసీసీ తీసుకొచ్చండి, అట్లాగే గార్డెన్ నుంచి ప్రాఫిట్ లో ఉన్నామండి, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ముందుగా ఎన్సీసీ విషయానికి వస్తారండి, సమ్వేర్ అరౌండ్ 200 రూపీస్కి వస్తే సేఫ్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. బట్ ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి, కానీ ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే 200-205 రేట్కి ఒకవేళ తగ్గితే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. గార్డెన్ రీచ్ అయితే కరెంట్ మీరు ప్రాఫిట్లో ఉంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే మంచిదండి. ప్రాఫిట్ బుక్ చేసుకుని దాని నుంచి షిప్పింగ్కి షిఫ్ట్ కావటం బెటర్ అండి. రైట్ సార్. నాగరాజు గారు ఉన్నారు కాలర్. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం సార్. రైట్. మీ డౌట్ అడగండి సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ సార్ 900 ఖరీదు చేసినాను. ఓకే. ఉంచుకోవచ్చునా అమ్మేసినా? కిర్లోస్కర్ ఆయిల్ డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చండి.
ఇప్పుడు హోల్డ్ చేయండి, ఎందుకంటే కంపెనీ యొక్క వర్కింగ్లో మీకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. సో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన కంపెనీ అనండి. రైట్ సార్. స్వర్ణలత గారు కామెంట్ సార్, జొమాటో 500 షేర్స్ తీసుకున్నారంట 234లో, హోల్డ్ చేయమంటారా సేల్ అంటున్నారు. జొమాటో ఇప్పుడు ప్రజెంట్ పేరు మారి ఎటర్నల్ అంటున్నారండి. అయితే ఈ షేరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి చాలా మంచి అవకాశమేనండి. అది ఇక్కడి నుంచి కూడా డెఫినెట్గా పెరిగేటువంటి అవకాశం ఉంది. తొందరపడి అమ్మొద్దండి. ఇప్పుడు మీరు కనీసం 300 రూపీస్ని ప్రైస్ టార్గెట్గా పెట్టుకుని మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. రైట్ సార్. నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది. అదేవిధంగా సార్, ఈ అపోలో హాస్పిటల్ చూస్తే కనుక భవిష్యత్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? తర్వాత దీంట్లో తీసుకున్నటువంటి షేర్స్ వాళ్ళైతే కంటిన్యూ చేయొచ్చా, ఉంచొచ్చా, అసలు ఏంటి పరిస్థితి? అపోలో హాస్పిటల్స్ చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉందండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే వాళ్ళ యొక్క డిజిటల్ హెల్త్ ఫార్మసీ డివిజన్ని సపరేట్ చేసేసి హాస్పిటల్తో ఈ అపోలో హాస్పిటల్స్లో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్కి ఆ డిజిటల్ హెల్త్ అండ్ ఫార్మసీ డివిజన్స్లో ఉన్న షేర్లు ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే 100 షేర్లు ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ షేర్లు బదులుగా 952 షేర్లు ఈ అపోలో డిజిటల్ హెల్త్ అండ్ ఫార్మసీలో ఇస్తారని కూడా ఒక ప్రయత్నం మనం ఇటీవల కాలంలో చూడటం జరిగింది. కాకపోతే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే సూటబుల్ అండి. ఎందుకంటే వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు నిర్దేశించుకున్న గడువే 21 నెలలు అండి. ఆ తర్వాత ఆ ఫలితాలు పూర్తిగా రావడానికి మరో ఏడాది పట్టవచ్చు. అంటే ఒక 3 సంవత్సరాల కాలం పాటు కనుక దీనిలో ఉండాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్లో కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు అండి. రైట్ సార్. చెన్నకేశవ్ గారు ఉన్నారు. చెన్నకేశవ్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. డౌట్ అడగండి సార్. డేటా ప్యాటర్న్ సార్ 29-20లో ఉన్న ఏ ఉంచాలో తీసేయాలి. కరెంట్ రేట్లో మీరు ఎగ్జిట్ కావటం మంచిదండి ఈ రేట్లో. సో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఏదన్నా బాగా డ్రాస్టిక్గా తగ్గితేనే మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ గురించి ఆలోచించవచ్చండి. రైట్ సార్. ఆర్ఓ వర్మ గారు అడుగుతున్నారు. ఆయన దగ్గర 50,000 ఉందంట. ఏదైనా మంచి స్టాక్ సజెస్ట్ చేయండి ఒక 3 years కోసం అంటున్నారు. అట్లా మనం ఏంటంటే స్పెసిఫిక్గా ఒక స్టాక్ పేరు చెప్పి దీనిలోనే ఇన్వెస్ట్ చేయమని చెప్పి మన ప్రోగ్రామ్ ద్వారా చెప్పడం కరెక్ట్ కాదండి. ఇన్వెస్టర్ ఏదన్నా స్పెసిఫిక్గా ఓ పర్టికులర్ స్టాక్ని అతను ఐడెంటిఫై చేసి దానిలో మంచి చెడ్ల గురించి అడిగితే మనం చెప్తాం, కానీ మనంతరకు మనంగా ఫలానా షేర్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి మనం చెప్పాలి. అట్లాగే సార్, సీజీ పవర్ ఎట్లా ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? సీజీ పవర్ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఇటీవల కాలంలో కొద్దిగా తగ్గింది షేర్. అంటే 715 రూపాయల దాకా కూడా వెళ్ళి ఇప్పుడు బిలో 700 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే సీజీ పవర్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లాగే సార్, ఫైనల్గా మీరు ఎప్పుడు చెప్పేది గోల్డ్ గురించి ఏం చెప్తారు, ఎట్లా ఉంది? గోల్డ్ ఇటీవల కాలంలో కొద్దిగా ఆటుపోట్లు ఎదుర్కోవటం జరిగింది. అయితే ఇప్పుడు కూడా స్టాండర్డ్గా చెప్పేటువంటి విషయం అయితే గోల్డ్లో ఖచ్చితంగా నిరంతరాయంగా రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పటికే ఉన్నవాళ్ళు ఆ గోల్డ్ని దాన్ని భద్రపరచుకోవటమే మంచిది. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా మరింత పెరుగుదలకు అవకాశమే ఉంది. మనం ఇటీవల కాలంలో మీరు గమనిస్తుంటే ట్రంప్ గారు కూడా ఈ వారం వచ్చిన టైంలో కూడా ఆయన ఏమంటున్నారు, మళ్ళా నా దగ్గర బాంబులు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంకోసారి ఇంకో హిరోషిమా లాంటి దాన్ని కూడా నేను చేయగలుగుతాననేటువంటి మాటలు కూడా మీరు విన్నారు. అంటే ప్రపంచంలో అశాంతిని చేకూర్చడానికి అవసరమైనటువంటి ప్రపంచ నాయకులు చాలా మంది ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మనకి వార్ భయాలు అనేటువంటి దాని నుంచి పూర్తిగా బయటకు రాలేము. ఇటువంటి పరిస్థితుల్లో సువర్ణమైనటువంటి అవకాశం అంటే సో దీనిలో స్వర్ణంలో పెట్టుబడి పెడుతున్నానండి. రైట్ సార్, గోల్డ్ అయితే వదిలిపెట్టద్దని చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్ జీవీ రావు గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.